దేవుడి ప్రసన్నత క్రిందికి దిగి వస్తే మనం తప్పగలుగుతామా? పాపల మీద తప్పలేదు. దేవుడి ప్రసన్నత కొరకు ఆకాంక్షతో ఉంటే ఆ పాపాన్ని అంతా పక్కన పడేస్తే ఖచ్చితంగా మనం తప్పగలుగుతాం. అదే సంతోషం. అంటే ఇంకా ఇప్పుడు ఆఫ్రికాలో ఇంకా నాకు చాలా ఇష్టమైన పాట మీరు ఇంట్లో పాడుకుంటున్నారు. ఒక ఇంట్లో పాడాల్సి వచ్చింది. ఇప్పుడు ఇంట్లో పాడుకుంటున్న సాంగ్ ఇది మెట్టలు తగ్గలిగిన అద్భుతమైన వాగ్దానం. హల్లెలూయా. ఒకసారి మీ పక్కనలో చెప్పండి. మెట్టలు తగ్గలిగిన పర్వతాలు తొలగిపోయిన దేవుని, నాకు చెప్తున్నాడు పక్కన దేవుని కృప నిన్ను విడిచిపోదు. హల్లెలూయా. ఎక్కువ చెప్పండి. మెట్టలు తగ్గలిగిన పర్వతాలు తొలగిన దేవుని కృప నిన్ను విడిచిపోదు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ యొక్క దయచేసి ప్రార్థనలో జ్ఞాపకం చేసుకొని రాత్రి కాలంలో పాస్టర్ గారితో కలిసి మేము ఇంకో ప్రాంతంలో పరిచయం చేయడానికి ఈ రాత్రి వెళ్ళబోతున్నాము. ఇంగ్లీష్ సర్వీస్ తర్వాత దయచేసి కొద్దిగా ఏమైనా పాపరేట్ సంఘానికి నా మీద కూడా ప్రేమ అంటే దయచేసి నా గురించి కూడా ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. ఎందుకంటే వెళ్ళే ప్రాంతం పాస్టర్ గారి స్వగ్రామం వెళ్తున్నాము. అక్కడ నుంచి దాదాపు 50 మంది సేవకులు, కుగ్రామం అది ఆయన స్వగ్రామమైన కుగ్రామం 50 మంది సేవకులు అక్కడ నుంచి బయటికి వచ్చిన వారు. అలాంటి గ్రామంలో దేవుని పరిచర్య కొరకు, ముఖ్యంగా యవనస్తుల మధ్యలో పరిచర్య కొరకు దేవుడు నన్ను ఎంచుకున్నాడు. నేనంత నాకు అర్హత లేదు కానీ ఆయన అర్హత కల్పించాను. కనుక దయచేసి జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఆమె హల్లెలూయా. నాతో కలిసి ఈరోజు చాలా మనకు తెలిసిన వాక్యాన్ని చాలాసార్లు మనం దీని గురించి వాడతాము, పాటలు పాడుతుంటాము. మట్టి నుండి తీయబడితే మరలా మట్టికే చేరుదును, మన్నైన నేను తెలుసా. ఈ పాట గురించిన వచనం ఒకటి ఉంది. ఇర్మియా గ్రంథము 18వ అధ్యాయము. ఇర్మియా గ్రంథము 18వ అధ్యాయము. ఇర్మియా గ్రంథం 18వ అధ్యాయము చదువుతాము. దయచేసి నన్ను మన్నించండి. నా చివరిలో చెప్పినందుకు నేను ఇంగ్లీష్ బైబిల్ వాడుతున్నాను. అట్లా తెలుగు బైబిల్ మీరు తెచ్చేసి మీరు పడుకోకండి, మీ దగ్గర పెట్టుకోండి. ఇర్మియా గ్రంథం 18వ అధ్యాయము 1 నుంచి 6 వచనాలు మనము చదువుతున్నాం. ఇర్మియా గ్రంథం 18వ అధ్యాయము 1 నుంచి 6 వచనాలు. ఎవరైనా తెలుగు మంచి చదవగలిగితే గట్టిగా చదవండి. యెహోవా యుద్ధ నుండి ఇర్మియాకు వచ్చిన వాక్కు. చెప్పండి. నీవు లేచి కుమ్మరి ఇంటికి పొమ్ము. ఈరోజు ఇదే రీతిలో మీకు కూడా చెప్పినట్టు అన్నాడు దేవుడు. ఏమంటున్నాడు? మీరు లేచి త్వరగా మందిరానికి అక్కడికి వెళ్ళండి, ఆ స్థలానికి వెళ్ళండి, అక్కడ నేను నా మాటలు తెలియజేస్తాను అని చెప్తున్నాడు. కనుక ఇక్కడ మీరు ఆయన మాటలు ఆయన నీకు నాకు తెలియజేయడానికి ఇక్కడికి మీరు రావడం జరిగింది అని నమ్ముతున్న వాళ్ళు ఒకసారి హల్లెలూయా. సో ఖచ్చితంగా ఆయన నీతో నాతో మాట్లాడబోతున్నాడు. సరే, అయితే ఇర్మియాకు మాత్రం కుమ్మరి వద్ద పాటర్స్ హౌస్, కుమ్మరి గృహం దగ్గరికి వెళ్ళమని దేవుడు చెప్పడం జరిగింది. అండ్ అక్కడ నేను మాటలు తెలియజేస్తాను అన్నాడు. సో ఇర్మియా చేసింది ఏంటంటే 3వ వచనం. సో అయినట్టుగా ఏం చేస్తున్నాడు? కుమ్మరి ఇంటికి వెళ్ళగా కుమ్మరి అక్కడ పని చేస్తూ ఉన్నాడు. మొదటిగా దేవుడు ఏమన్నా నువ్వు అక్కడికి వెళ్ళన్నాడు. వెళ్ళిన తర్వాత నేను ఆ మాటలు తెలియజేస్తాను. తెలియజేస్తాను అన్నదానికంటే అన్నాడు. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక వేళ మనం గమనిస్తే ఇర్మియా అక్కడ ఏమి జరుగుతుందో, అక్కడ సందర్భం ఏదో, అక్కడ సన్నివేశం ఏంటో అన్నది చూసినట్టుగా దేవుడు చేశాడు అక్కడ. అదే కదా, దేవుడు ఇర్మియాని అక్కడ తీసుకెళ్ళిన తర్వాత ఇమ్మీడియట్గా మాటలు చెప్పకుండా ఫస్ట్ అయ్యా ఇర్మియా అక్కడ ఏం జరుగుతుందో నువ్వు చూసిన తర్వాత నేను మాట్లాడతా అన్నందుకు ఇర్మియా చూస్తున్నాడు. ఏం చేస్తున్నాడా అన్న చూస్తున్నాడు, ఏమి చెప్పబోతున్నాడా అని గమనిస్తున్నాడు. ఆయన ఆశతోడి అక్కడ ఎదురు చూస్తున్నాడు. ఇర్మియా ఏమి చేస్తున్నాడో తిను అంటే. కుమ్మని ఏం చేస్తాడు మీరు చూసే ఉండొచ్చేమో.
ఎవరు కుమ్మరిని చూసిన వాళ్ళు ఎవరు ఉన్నారా? దాన్ని ఏం చేస్తూ ఉంటాడు? ఆ చక్రం ఉంటుంది, చక్రం మీద దాన్ని పెట్టి మట్టితోటి దాన్ని ఏం చేస్తున్నాడంటే వర్కింగ్ అండ్ రీవర్కింగ్ అనేది. హీ వాజ్ వర్కింగ్, ఆయన పని చేస్తున్నాడు, దాన్ని ఒక షేప్ చేస్తున్నాడు. చేస్తూ దాని తర్వాత మధ్యలో చూస్తే క్లే వాస్ స్పాయిల్డ్, కొద్దిగా యొక్క విరిగిపోయినప్పుడు ఆయన ఏం చేస్తున్నాడు? మళ్ళీ దాన్ని రీవర్క్ చేస్తున్నాడు, చేసి వేరే పాత్రగా దాన్ని చేస్తున్నాడు. ఆయన ఒకటి అనుకున్నాడు, అది విరిగిపోయింది, అది సరైన పాత్రగా సరైన క్రమంలో రాలేదు, అయితే విరిగిపోయినా సరే దాన్ని పడేయకుండా ఆయన ఏం చేస్తున్నాడు అంటే దాన్నే మళ్ళీ తీసుకొని అదే మట్టిని తీసుకొని ఇప్పుడు వేరే రకంగా దాన్ని మలుచుకుంటున్నాడు, వేరే షేప్లోకి దాన్ని మలుచుకుంటున్నాడు. అది చూసిన తర్వాత 5వ వచనం, నాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చాను, ఇశ్రాయేలు వారులారా, ఈ కుమ్మరి మట్టిని చేసినట్టు నేను మీకు చేయలేనా? ఏమని అడుగుతున్నాడంటే ఇప్పుడు ప్రశ్నిస్తున్నాడు. ఇశ్రాయేలు వారులారా, కుమ్మరి ఏదైతే చేస్తున్నాడో నువ్వు చూస్తున్నావు కదా, ఇర్మియా చూస్తున్నావు కదా, లేకుంటే ఇశ్రాయేల్ ప్రజలు చూస్తున్నారు కదా, నా బిడ్డలైన పాపరేట్ సంఘం మీరు చూస్తున్నారు కదా, ఈ విధంగా నేను చేస్తున్నాను. అయితే జరిగింది ఏంటంటే కొద్దిగా అది మట్టి సరిగా ఒక క్రమంలో అది నిలవనందుకు అది విరిగిపోవాల్సి వచ్చింది. విరిగిపోయిన తర్వాత నేను మళ్ళీ తీసి నేను దాన్ని ఒక మంచి ఆకారంలో చేస్తున్నాను, గమనిస్తున్నారా? నేను ఇట్లా చెయ్యలేనా అని దేవుడు అక్కడ ఇశ్రాయేల్ వారిని అడుగుతున్నాడు, ఇక్కడ మనల్ని అడుగుతున్నాడు. నేను మీ యొక్క స్థితిని, మీ యొక్క ఆకారాన్ని, మీ యొక్క రూపాన్ని నేను చెయ్యలేనా? నేను కాదా చేసింది, నేను చెయ్యలేనా? దీన్ని సరి అయిన క్రమంలో నేను పెట్టలేనా అన్నట్టుగా అడుగుతున్నాడు. తర్వాత ఇదే యెహోవా వాక్కు, హల్లెలూయా. ఏమని చెప్తున్నాడంటే ఇశ్రాయేలు వాళ్ళతోటి జిగటమన్ను కుమ్మరి చేతిలో ఎట్లా ఉందో, కుమ్మరి చేతిలో ఎట్లా ఉందో ఆ రకంగానే మీరు కూడా నా చేతిలో ఉన్నారు. మనకు చాలా సుపరిచితమైన ఒక వాక్యాన్ని మనం ఎప్పుడు తీసుకుంటూ ఉంటాం. యెషయా గ్రంథము 49:16 వచనంలో ఏమంటే, నేను నిన్ను నా అరచేతి మీద చెక్కుకొని ఉన్నాను. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఎవరైనా మాకు సరే మనం అందరము ఒకనొక రోజు మట్టిలో కలిసిపోతాం. మన శరీరం అంతా మట్టిలో కలిసిపోతుంది, అవును కదా? మట్టిలో కలిసిపోతుంది. మనల్ని మట్టి నుంచి దేవుడు తీశాడు. తీసిన తర్వాత మన రూపాన్ని అంతా కూడా కుమ్మరి ఏ విధంగానైతే తను అనుకుంటాడో, ముందు ప్లాన్ చేసుకుంటాడో, తన మనసులో ప్లాన్ చేసుకుంటాడో, ఏ విధంగానైతే ఈ రకంగా ఈ కుండ ఉంటే బాగుంటుంది అని అనుకుంటాడో ఆ రకంగా దాన్ని మలుచుకుంటూ ఉంటాడు. అదే రీతిలో నన్ను కూడా మట్టి నుంచి తీసి బయటికి తీసి జీవవాయువు నీలో నాలో ఊడి ఏ రకంగా ఆయన మలుచుకోవాలనుకుంటున్నాడో ఆ రకంగా మలుచుకోవడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. అంటే కదా మలుచుకోలేదు అంటే కొన్నిసార్లు మనకు మధ్యలో రాళ్ళు పెట్టుకుంటూ ఉంటాం మనం కదా. ఆయన మలుచుకున్నాడు, ఆయన చేస్తున్నాడు, ఆయన మంచి ఆకారము మనం చేస్తున్నాడు. కానీ ఆయనకు ఒక ప్లాన్ ఉంది. ప్రతి కుమ్మరికి ఒక ప్లాన్ ఉంటుంది, అవునా కదండి? ఏదైనా తయారు చేయాలంటే ప్రతి కుమ్మరికి ఒక ప్లాన్ ఉంటుంది. ఏ వస్తువు తయారు చేయాలంటే, ఈ వస్తువులు తయారు చేయాలంటే వడ్రంగికి ఒక ప్లాన్ ఉంటుంది. ఈ రకంగా ఉండాలి, ఒక నమూనా ముందే వేసుకుంటారు. ఇది ఈ రకంగా ఉంటే ఇంత హైట్ వాళ్ళు ఉంటే అప్పుడు ఇది కరెక్ట్గా సరిపోతుంది అని నమూనా వడ్రంగి ఎట్లా వేసుకుంటారు, కుమ్మరి కూడా అదే వేసుకుంటాడు. ఒకవేళ కుండ ఈ ఆకారంలో నేను చేస్తే ఇది దీనికోసము వాడబడుతుంది. ఒకవేళ కుండ కొద్దిగా పొడవైన ఆకారంలో నేను చేస్తే అది దాంట్లో ఫ్లవర్స్ పెట్టుకోవడానికి దేనికో వాడబడుతుంది అని ప్లాన్ ముందే వేసుకుంటాడా లేదా కుమ్మరి? వేసుకుంటారా? అదే రీతిలో దేవుడు నీ గురించి నా గురించి ముందే ప్లాన్ వేసుకున్నాడు. హల్లెలూయా. దేవుడు నీ గురించి, ఇది కొత్త విషయం ఏం కానీ మన చిన్నప్పుడే చెప్తున్నాడు. కానీ విషయం ఏంటంటే దేవుడు నీ గురించి నా గురించి తలంపు కలిగి ఉన్నాడు, ఉద్దేశం కలిగి ఉన్నాడు, ప్రణాళిక కలిగి ఉన్నాడు అని విని కూడా మన ప్రణాళికలు మనం వేసుకుంటూ ఉంటాం, అవును కదా? ఆయన ఏమని అందుకనే కదా ఇక్కడ ఇశ్రాయేల్ వాళ్ళు వాళ్ళ ప్రణాళికలు వేసుకున్నప్పుడు ఏమని చెప్తున్నాడు 5వ వచనంలో, ఓ హౌస్ ఆఫ్ ఇశ్రాయేల్, కెన్ ఐ నాట్ డూ దిస్ విత్ యూ? నేను ఇట్లా చేయలేనా? ఆ కుమ్మరి ఆ యొక్క కుండని ఎట్లా చేస్తున్నాడో నీతోటి నేను చేయలేనా? ఇక్కడ మీ ప్రతి ఒక్కరిని అడుగుతూ ఉన్నాడు, నిన్ను కూడా నేను ఈ విధంగా మర్చిపోలేనా? కుమ్మరి ఏ విధంగా అయితే తయారు చేస్తున్నాడో అట్లా నిన్ను నేను మర్చిపోలేనా అని దేవుడు అడుగుతున్నాడు. ఇంతకు దేవుడు ఎవరు? కుమ్మరి ఎవరు? సాధారణమైన వ్యక్తి. కానీ కుమ్మరితో పోల్చుకుంటున్నాడు, కుమ్మరి యొక్క ప్లాన్స్ గురించి చెప్తా ఉన్నాడు. ఇంతకు నీ దేవుడు నా దేవుడు ఎవరు మన యొక్క కుమ్మరి?
ఎవరు మన యొక్క కుమారి? ఏంటి ఆయన సత్తా? చెప్పండి, ఏంటి ఆయన యొక్క సత్తా? చెప్పండి, మీరు చెప్పాలి. నేను వాక్యం మొత్తం నేను చెప్పండి, మీరు కూడా చెప్పండి. ఏంటి ఆయన యొక్క సత్తా? ఏంటి? ఈ సృష్టి అంతటిని చేసిన దేవుడు ఆయన. మనము చాలా సూక్ష్మ జీవులం. నిజానికి చెప్పాలంటే మనకి ఇక్కడ ఒకవేళ పై నుంచి ఫ్లైట్ ఎత్తుందనుకోండి, చాలా సూక్ష్మంగా మనకు అనిపిస్తుంది. కానీ యాక్చువల్ ఫ్లైట్ ఎంత సైజో మనకు తెలుసు. దానికంటే ఎంతో ఉన్నతమైన స్థలంలో, ఎన్నో కిలోమీటర్ల దూరంలో, ఎన్నో లైట్ ఇయర్స్ దూరంలో ఏమున్నాయి? స్టార్స్ ఉన్నాయి, నక్షత్రాలు ఉన్నాయి. చూస్తే మనకి ఇంత కనిపిస్తుంది. పాటలు పాడుతూ ఉంటాం చందమామ అని, అది చూస్తే ఇంతనే కనిపిస్తుంది. కానీ దాని ముందు మనము అసలు వైరస్ లాగా కూడా మనం ఉన్నాం. అంత సూక్ష్మమైన జీవులం. అయినా సరే వాటిలో జీవవాయువు ఉందో లేదో కానీ ఆయన యొక్క జీవవాయువు నీలో నాలో ఉంది. ఆయన సత్తా అది. నీలో నాలో ఆయన జీవవాయువు పెట్టాడు. సృష్టి అంతటిని సృష్టించి తర్వాత నరుని సృష్టించి ఈ సృష్టి అంతటిని నువ్వేలా అంటున్నాడు. ఆయన సత్తా అది. ఆయన ఎవరి గొప్ప దేవుడు? ఎవరు ఈ కుమ్మరి? ఏ కుమ్మరి మాట్లాడుతుంది? ఎవరి కుమ్మరి అంటే సైన్యాలన్నిటికీ అధిపతి అయిన యెహోవా దేవుడు ఆ కుమ్మరి. అవునా కదా? ఆయన కుమ్మరి. ఎవరు ఈ కుమ్మరి? నిన్ను నన్ను సృష్టించిన వాడు ఎవరు ఈయన అని అడిగితే మీరేం చెప్పగలుగుతావు? ఎప్పుడైతే నిన్ను సృష్టించిన వాడు ఎవరో, నీ దేవుడు ఎవరో నువ్వు ఎరిగి ఉంటావో అప్పుడు ఆయన చేతిలో నువ్వు ఉంటావు. నీవు ఎరిగి ఉండకపోతే ఆయన చేతిలో నువ్వు ఉండదు. అవును కదా? ఎప్పుడైతే నీ దేవుడు నా కాపరి, ఆయన గాఢంధకారం లోయలో కూడా నేను సంచరించిన ఆయన నా చెయ్యి విడువని దేవుడు. ఎందుకంటే ఆయన మాట ఇచ్చిన దేవుడు, ఖచ్చితంగా నెరవేర్చే దేవుడు, ఆయన మాట మీద నిలబడే దేవుడు. ఆయన నోటి మాట ద్వారా భూమి ఆకాశం సృజించెను. ఆయన నోరు తెరిస్తే ఆ 2 పాయలుగా ఎర్ర సముద్రం చేయబడెను అని నీ దేవుని గురించి నువ్వు తెలుసుకుంటే అప్పుడు కుమ్మరి చేతిలో ఆ జిగట మాకు ఎట్లయితుందో నీవు కూడా ఉండగలుగుతావు. ఆయన ఎప్పుడు నేను మర్చిపోగలుగుతానంటే నువ్వు కుమ్మరి చేతిలో ఉన్నప్పుడు. కానీ ఆ కుండకు తెలియదు, ఎందుకంటే కుండకు జీవం లేదు. కానీ నీ నుంచి నా నుంచి నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు ఏంటంటే నీతోటి నువ్వు చేయలేననుకుంటున్నావా? ఇశ్రాయేలు నేను చేయలేననుకుంటున్నావా? చేయలేననుకున్నందుకు ఇశ్రాయేలు ఏం చేశారు? అన్య దేవతల వైపు వెళ్ళారు. అవునా కదా? అదేనా నా వైపు అంటే అక్కడ చెప్తుంది. మరి ఏం వర్షం తెలియదు, అంతేనా? దేవుని యొక్క గొప్పతనం ఏంటో తెలియక, దేవుని యొక్క ప్రేమ ఏంటో తెలియక వేరే వైపు వెళ్తా ఉంటుంది సాధారణంగా. అందుకని ఇక్కడ ప్రశ్నిస్తున్నాడు, నేను కుమ్మరి వైపు తీసుకెళ్ళి ఇట్లా నేను తయారు చేయగలుగుతా. చూడు ఎంత అందంగా చేస్తున్నాడు ఆ కుమ్మరి. ఇశ్రాయేలు నేను చెయ్యలేనా? నేను ఎంతో ఒకసారి చూద్దాం నాతో కలిసి యెషయా 45వ వచనం 5వ అధ్యాయం ఒకసారి చూద్దామా? ఆయన ఏంటో చెప్తున్నాడు చూడండి. యెషయా 45. ఆయన ఎంత గొప్ప దేవుడో చెప్తున్నాడు. ఇక్కడ యెషయా 45వ అధ్యాయంలో కోరేషుతో, నిజానికి చెప్పాలంటే కోరేషుతో మాట్లాడుతున్నాడు. ఇప్పుడు కోరేషు ఎవరు? దర్యావేషు తర్వాత వచ్చిన రాజు కోరేషు. సో ఈయన ఇక్కడ మాట్లాడుతున్నాడు. ఏమని చెప్తున్నాడు చూడండి. అతని పక్షమున జనములను జయించుటకు నేను అతని కుడి చేతిని పట్టుకొని ఉన్నాను. నేను రాజుల నడికట్టును విప్పెదను, ద్వారములు అతని ఎదుట వేయబడకుండా తలుపులు తీసేదను అని యెహోవా తాను అభిషేకించిన కోరేషును గురించి సెలవిస్తున్నాడు. ఏమని చెప్తున్నాడు? ఏంటి మన యొక్క దేవుని యొక్క సత్తా, మన యొక్క కుమ్మరి యొక్క సత్తా ఏంటంటే, నేను నీకు ముందుగా పోవచ్చు, మెట్టుగా ఉన్న స్థలములను సరళము చేసేదను, ఇత్తడి తలుపులను పగలగొట్టేదను, ఇనుప గడియలను విడుగొట్టేదను. పేరు పెట్టి నేను పిలిచిన ఇశ్రాయేలు దేవుడని యెహోవాను నేనే అని నీవు తెలుసుకున్నట్లు అంధకార స్థలములలో ఉంచబడిన నిధులను, రహస్య స్థలములలోని మరుగైన ధనమును నీకు ఇచ్చేదను. నా సేవకుడైన యాకోబు నిమిత్తము నేను ఏర్పరచుకొని ఇశ్రాయేలు నిమిత్తము నేను నీకు పేరు పెట్టి నేను పిలిచితిని. నీవు నన్ను ఎదుర్కొనినప్పటికీ నేను బిరుదులు ఇచ్చితిని. ఏంటి మన దేవుని యొక్క సత్తా అంటే చూడండి. నేను యెహోవాను, మరి ఏ దేవుడును లేడు, నేను తప్ప ఏ దేవుడును లేడు. అది మన యొక్క దేవుని. దాని తర్వాత తూర్పు దిక్కు నుండి పడమటి దిక్కు వరకు నేను తప్ప ఏ దేవుడు లేడని జనులు తెలుసుకున్నట్టు నీవు నన్ను ఎరుగుకుండినప్పటికీ నిన్ను సిద్ధపరిచి యెహోవాను నేను అని తప్ప మరి ఏ దేవుడు లేడు. నేను వెలుగును సృజించిన వాడను, అంధకారము కలుగు చేయవాడను, సమాధానకర్తను, కీడును కలుగు చేయవాడను నేనే.
యెహోవా అని నేను వీటన్నిటినీ కలుగజేయువాడను. ఆకాశ మండలము నీతిని కురిపించును అన్నట్లు అంతరిక్షమా మహావర్షము వర్షించుము. ఇంత గొప్ప దేవుడు చూడండి. వర్షం ఈరోజు పడుతుందంటే ఆయన అనుమతించేది వర్షం రాదు, ఆయన అనుమతించేది మేఘాలు రావు, ఆయన అనుమతించేది ఎండ రాదు, ఆయన అనుమతించేది భూకంపం రాదు. ఆయన నోరు తెరిచి ఏదైతే మాట్లాడతాడో అది ఖచ్చితంగా జరుగుతుంది. అంత గొప్ప దేవుడు ఏమంటున్నాడు? అమ్మ వసంత, నేను నీ కుమ్మరిని అని చెప్తున్నాడు. హల్లెలూయా. చింతలు, నేను నీ కుమ్మరిని అని దేవుడు చెప్తున్నాడు. ఎంత గొప్ప దేవుడు! నీ తల్లి 21వ అధ్యాయం ఉంటుంది, తల్లి గర్భంలో రూపించబడక ముందే నీ గురించి నేను ఎరిగి ఉన్నాను. ఐ ఫార్మ్డ్ యు ఈవెన్ బిఫోర్ యు వర్ ఫార్మ్డ్. హల్లెలూయా. ఆ దేవుడు అంటున్నాడు, అయ్యా నేను నీ కుమారుని. ఇశ్రాయేలు పాపులేటి సంగమా, కొంతమంది నిద్రిస్తున్న సంగమా, నేను నీ కుమారుని అని చెప్తున్నాడు. హల్లెలూయా. అయితే విషయం ఏంటంటే నువ్వు కుమ్మరి చేతిలో ఉండడానికి నిశ్చయించుకోవడం అవసరము. హల్లెలూయా. కుమ్మరి చేతిలో నీవు ఉంటే, ఆయన చేతిలో ఉంటే ఖచ్చితంగా నీవు ఆయన చేతిలో ఉంటే ఆయన చిత్త ప్రకారం. ఒక మంచి పాట పాడతాం, మలచు నీ చిత్త ప్రకారము నా ప్రాణాత్మ దేహములు. చాలా బాగుంటుంది పాట. నిజంగా ఆ పాట పాడుతుంటే చేతులు ఎత్తేస్తాము, ప్రాణం కొన్నిసార్లు ఏ సైడ్ వెళ్తూ ఉంటుంది, దేహం ఇంకో వైపు వెళ్తూ ఉంటుంది, ఇంకొంతమంది నిద్రలో కూడా వెళ్తూ ఉంటుంది. ఎంత అద్భుతమైన పాట. మలచు నీ చిత్త ప్రకారము. హల్లెలూయా. ఎంతోమంది నిజంగా చెప్తారు, ఎస్ లార్డ్, నీ చిత్త ప్రకారం నన్ను మర్చిపోయా, ఏమైనా సరే నీ చిత్త ప్రకారం నన్ను చేసుకో. ఎందుకంటే నీ చిత్తమే గొప్పది. నా గురించి నేను ఉద్దేశించిన ప్రణాళికలో ఎంతో ఉండొచ్చు. నేను నా గురించి ఇంటితో ఊహించుకోవచ్చు. యెషయా 55:8 వచనం అంటున్నాడు, నా తలపులు మీ తలపులు వంటివి కావు. ఆకాశంకి భూమికి ఎంత తేడా అయితే ఉందో అంత ఎత్తులో నా తలపులు ఉన్నాయి నీ గురించి. హల్లెలూయా. మనం అనుకుంటాము ఇంత ఉంటే సరిపోతుంది, ఈ విధంగా ఉంటే చాలే, నా వస్తుమే బతుకుదాంలో ఇంతంతా అని అనుకుంటాం. ఆయన ఏమంటున్నాడు? నేను నిన్ను సృష్టించిన వాడను, నేను నిర్మించిన వాడను, నేను రూపించిన వాడను. ఓ ఇశ్రాయేలు, నేను చెయ్యలేనా? నీ గతి నాకు తెలియదా? ఎందుకు అటు ఇటు అయిపోతున్నావు? ఎందుకు ఆదివారం మాత్రమే ఆరాధన, వేరే రోజు అది అనేసి అంటున్నాడు. కరెక్టేనా? దేవుడు అంటున్నాడు. ఓకే, నేను కాదు, దేవుడు అంటున్నాడు. ఓకే, రెండో పాయింట్. ఫస్ట్ సృష్టికర్తని ఎరిగి ఉంటాడు. రెండవది ఏంటంటే ఆయననే నిన్ను ఇప్పుడే వాడుకున్న మలుచువాడు, షేర్ చేయవాడు, రూపించువాడు. ఎప్పుడైతే అది తిరుగుతూ ఉంటుందో, ఆ చక్రము తిరుగుతూ ఉంటుందో, దానికి మట్టి ముద్దను తీసుకుంటాడు. ఓకే, ఒకనొక టైంలో నేను మట్టి ముద్ద. ఒకసారి చెప్పండి, మనం మట్టి ముద్దలు అప్పట్లో. సరే, నేను ఒకరినన్నా నాకన్నా చెప్పండి, మట్టి ముద్దలము. ఒకనొక టైంలో ఆయన ఏం చేస్తున్నాడంటే ఆ చక్రం మీద పెట్టుకున్నాడు. కేవలము ఆ ఒక్క కుండ కోసమే స్పెషల్గా ఆ చక్రాన్ని తిప్పుతున్నాడు. మళ్ళీ కుండ అయిపోయిన తర్వాత ఆ చక్రం తాపేసి ఇంకోటి తీసుకుంటాడు, మళ్ళీ తిప్పుతాడు. అదే రీతిలో నీ గురించి ప్లాన్ చేసుకున్నప్పుడు, నిన్ను షేప్ చేయాలనుకున్నప్పుడు ఆల్రెడీ ప్లాన్ చేసుకొని చక్రాన్ని అప్పుడు స్టార్ట్ చేస్తున్నాడు. మట్టి ముద్దలాగా మనం ఉంటే, జిగట మన్నులాగా నేను ఉంటే ఆ మట్టి ముద్దను తీసుకెళ్ళి దాని మీద పెడుతున్నాడు. పెట్టి తిప్పుతున్నాడు. ఇక తిప్పుతూ ఎన్ని సార్లు తిరగడం, ఎన్ని ట్రాన్స్ఫర్లు, ఎన్ని కష్టాలు. ఈ ఇంటి నుంచి ఆ ఇంటి నుంచి ఈ ఇంటికి ఎన్ని తిరిగినా ఇంతే, ఎక్కడ సమాధానం లేదు. కానీ తిప్పుతూ ఉన్నాడు. దేవుడు చక్రాన్ని తిప్పుతూ ఉన్నాడు. ఆ దాని మీద ఎవరున్నారు? ఆ చక్రం మీద ఒక గర్భమే. ఎవరున్నారు ఆ చక్రం మీద? ఏంటి? మనం ఉన్నామని అర్థమే. తిప్పుతున్నాడు. ఆ తిరుగుతూ ఉంది. ఒక్కొక్క రకంగా అవుతా ఉంది, ఒక్కొక్క ఆకారం అవుతా ఉంది, ఒక్కొక్క మనసు బయటికి వస్తూ ఉంది, ఒక్కొక్క తలంపు బయటికి వస్తూ ఉంది. కొన్ని లోపల నుండి పోతా ఉన్నాయి. ఆయన ఇంకా తిప్పుతూ ఉన్నాడు. కొన్ని అప్పుడప్పుడు మధ్యలో ఇట్లా దాన్ని చదువుతున్నాడు, నీటిని చదువుతూ ఉన్నాడు. ఇంకా కొద్దిగా మంచి గాడానికి, ఇంకా కొద్దిగా సాఫ్ట్ గాడానికి ఆయన చదువుతూ ఉన్నాడు. వాక్యము ఎఫెసీ గ్రంథం 5వ అధ్యాయం ఉంటుంది, క్లెన్సింగ్ విత్ వర్డ్ ఆఫ్ గాడ్, వాటర్ ద వర్డ్ ఆఫ్ గాడ్ ఉంటుంది. అంటే అర్థం ఏంటి? ఆ వాక్యం ఉదక స్నానం చేపిస్తున్నాడు. తిప్పుతూ ఉన్నాడు. తిప్పే టైంలో చాలా ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి, అవునా కదా? ఎందుకంటే చాలాసార్లు నచ్చదు. కొన్ని మధ్యలో రాళ్ళు ఉంటా ఉంటాయి మన లోపల.
కిడ్నీ స్టోన్స్ లాగా కొన్ని స్టోన్స్ ఉంటూ ఉంటాయి. వాళ్ళని క్షమించడం చాలా కష్టమైన స్టోన్ ఒకటి ఉంటుంది తెలుసా. ఇట్లాంటి రాయి ఒకటి ఉంటూ ఉంటుంది. వాళ్ళని చూడగానే మనకి ఈర్ష అనే ఇంకొక రాయి ఒకటి ఉంటూ ఉంటుంది. నా బ్రతుకు ఇంతేనా, మనం క్షమించకపోవడం అనేది ఇంకొక రాయి ఉంటా ఉంటుంది. ఇట్లాంటి అన్నీ కొన్ని ఉంటా ఉంటాయి. అర్థమవుతుంది కదండి, నాలోనే ఉన్నాయేమో మరి. ఓకే, ఇట్లాంటి రాళ్ళు ఉంటా ఉంటాయి. అప్పుడు ఏమైపోతుంది అంటే మెల్లగా ఆ రాయి తీసినప్పుడు ఏమవుతుంది, ఇక్కడ సందు ఏర్పడుతుంది. అంతేనా, తిప్పుతూ ఉంటాడు. అప్పుడు కొద్దిగా షేప్ అవుట్ అవుతుంది. అయినా సరే ఆయన తిప్పుతూ ఉన్నాడు, మళ్ళీ దాన్ని మలుస్తూ ఉన్నాడు, మళ్ళీ మలుస్తూ ఉన్నాడు. కుండ అనుకోవచ్చు, కుండకు జీవం లేదనుకోండి. కానీ ఒకవేళ మనమే ఉంటే ఒక రేంజ్లో అనుకుంటాం. వంటర్లోకి వెళ్ళి ఆడుకోమంటే ఆడుకుంటారు, కానీ దీని మీద నిలబడమంటే ఉండదు కదా. దేవుని దైవం నేను అట్లాంటి వాటికి వెళ్ళాలి. అయితే ఓకే, దాన్ని తిప్పుతూ ఉంటాడు. తిప్పుతూ ఉంటే రాయి మధ్య నుంచి బయటికి లాగేస్తే అక్కడ బ్రేక్ అయిపోయే అవకాశం ఉంటుంది. హృదయము గాయం అయిపోయే అవకాశం ఉంది. హృదయము విరిగిపోయిన స్థితికి వచ్చే అవకాశాలు ఉంటాయి. ఎంతమందికి అర్థమవుతుంది. కానీ అద్భుతమైన విషయం ఏంటంటే ఆయన ఎప్పటిదాకా తిప్పుతున్నాడట, అది మళ్ళీ మంచి ఆకారం వచ్చేదాకా తిప్పుతూనే ఉంటాడు. నీవు నేను కూడా మంచి ఆకారంలోకి వచ్చేదాకా, ఆయన అనుకున్న ప్లాన్ వచ్చేదాకా, హృదయ వేదనలు, శోధనలు, గాయాలు, రాళ్ళు తీసేయడాలు, షేప్ అవుట్ అవ్వడము, ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి ఖచ్చితంగా. కానీ నువ్వు ఆ చక్రం మీద ఉండడం అవసరం. ఆ చక్రం మీద లేకుండా నేను అక్కడి నుంచి పడిపోతాను అనుకోండి, ఇంకొక దగ్గర ఇర్మియాలోనే ఉంటుంది. ఏమని అంటే తీసి పక్కన పడేస్తాడంట, ఉండ నిలబొట్టేస్తాడంట, ఇక లైట్ వదిలేస్తాడు. చక్రం మీద ఉండడం అవసరము. పక్కన చెప్పండి, కొమ్మరి చక్రం మీద ఉండడం అవసరము. చిన్నది చెప్పట్లేదు, చెప్పండి. కుమ్మరి చక్రం మీద ఉండడం అవసరము. హల్లెలూయా. ఖచ్చితంగా ఆయన తిప్పుతూనే ఉంటాడు. ఎంత దాకా అంటే, ఎందుకు అసలు అది చేయాలి అంటే ఆయనకు ఒక ప్లాన్ ఉంది. ఇంకోటి ఏంటంటే కుమ్మరికి తెలుసు, ఇది ఈ విధంగా చేస్తేనే ఇది నా సృష్టి, నేను దీన్ని అందంగా తయారు చేయాలి, సౌందర్యంగా తయారు చేయాలి, ఇది నా ప్లాన్లో ఉంది అనేసి అనుకుంటాడు. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరి గురించి దేవుడు అది అనుకున్నాడు. హల్లెలూయా. కనుక కొన్నిసార్లు ఒక మంచి మాట ఉంటుంది, గాయాలు చేయవాడాయనే మానుకోవాడాయనే. అయితే గాయాలు అంటే మనం ఇక్కడ యాక్సిడెంట్ అయినప్పుడు మాత్రమే అనుకుంటాం. లేదు, ఇంకో కొన్ని గాయాలు ఉంటాయి, మనసు గాయాలు, హృదయ గాయాలు. ఇవన్నీ గాయాలు కూడా ఆయన చేస్తాడు. వీరగొడతాడు, కొన్నిసార్లు విసిరేస్తాడు. ఎందుకు అంటే అవన్నీ అనుమతిస్తాడు. ఎందుకంటే ఆయన ఒక ప్లాన్ పెట్టుకున్నాడు. ఈ రకంగా నా బిడ్డ కవిత ఇట్లా ఉంటే, ఈ విధంగా ఉంటే మంచిగా, మంచి పాత్రగా, ఒకసారి శామన్న చెప్పాడు, ఘనమైన పాత్రగా, ఘనమైన పాత్ర వహించు పాత్రగా తయారు కావడానికి ఆస్కారం ఉంటుంది అనేసి అనుకుంటున్నాడు. హల్లెలూయా. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరి గురించి, నా గురించి, నీ గురించి అదే అనుకుంటున్నాడు. ఎందుకు గాయాలు వస్తున్నాయి, ఎందుకు ఇబ్బందులు వస్తున్నాయి, ఎందుకు శ్రమ వస్తున్నాయి, అఫ్కోర్స్ కొన్ని మనం అనుమతించుకుంటాం అనుకోండి. కానీ ఎందుకు, నేను బాగానే ప్రార్థన చేస్తున్నాను కదా. కొన్ని రాళ్ళను దేవుడు తీసేస్తున్నాడు. మీ పక్కన ఏమన్నా రాళ్ళను తీసేస్తున్నాడు దేవుడు. చెత్తను తీసేస్తున్నాడు. ఒకసారి చెప్పండి, చెత్తను తీసేస్తున్నాడు. హల్లెలూయా. ఒకసారి గట్టిగా హల్లెలూయా, ఇంకా గట్టిగా హల్లెలూయా. సో దేవుడు మనల్ని మలుస్తున్నాడు. మొదటిగా కుమ్మరి ఎవరు అని మనం చూస్తున్నాం. కుమ్మరి ఎవరు అంటే సృష్టికర్త, ఉన్నతమైన దేవుడు. ఆయన సాధ్యం కాదే ఏది లేదు. ఆయన కుమ్మరి, ఆయన నిన్ను అందరికీ నోటి మాటతో చేసిన దేవుడు, నిన్ను నన్ను మాత్రము ఇంత సూక్ష్మ జీవులను కూడా ఆయన సృష్టించాడు. ఆయన చేతుల ద్వారా, శ్వాసాల ద్వారా చేసి జీవాయు. రెండోది ఏంటంటే ఆయనే నేను మలుచుకుంటాడు. హల్లెలూయా. చివరిదిగా అంటే చాలా మందికి నవ్వు కదా, దీనికి ఒక గంట ఉండదు. ఓకే, చివరిదిగా ఏంటంటే ఆయన ఉద్దేశముతో చేస్తున్నాడు. మొదటిది ఆయన సృష్టికర్త, ఆయన మలుచుకుని, రెండవది ఆయన్నే మలుచుకున్నవాడు. ఆయన ప్రతి కుమ్మరి ఒక ఉద్దేశంతో ఉన్నది చేస్తాడు. అందుకనే రకరకాల, ఇప్పుడు ఇక్కడ గంగారంలో షాప్ ఉంటుంది, చాలా మంది చూస్తూ ఉంటారు, రోడ్డు మీద షాప్ ఉంటుంది. ఒక్కొక్కటి ఒక్కొక్క సైజు ఉంటుంది. ఒకటి పెద్ద సైజు ఉంటుంది, ఒకదాన్ని రంజన్ అంటాము, ఒకదాన్ని ఫ్లాస్క్ లాగా తయారవుతుంది. ఈ మధ్యలో కొన్నిటికేమో ట్యాబ్లు వస్తున్నాయి ఈ మధ్యలో. అవును కదా, ముందు అప్పట్లో ట్యాబ్లు లేవు, ఇప్పుడు ట్యాబ్లు వస్తున్నాయి. దాని మీద ఇప్పుడు మట్టి ఏమంటారు, లిడ్స్, మూతలు కూడా ఉంటున్నాయి. రకరకాల షేప్లు ఉంటున్నాయి. కొన్నిటి మీద పెయింటింగ్ చేయడం జరుగుతుంది, పెయింటింగ్ మాత్రం పెడుతున్నాడు. కొన్ని చిన్న చిన్న కప్పులు ఉంటాయి.
ఆ ప్లాస్టిక్ సామాన్లు కూడా అమ్ముతారు సేమ్ ఇట్లానే, సేమ్ కుండ లాంటి రూపంలో డీమార్ట్లో అమ్ముతూ ఉంటారు అట్లాంటి చిన్నది. అది నిజమైన మట్టి కాదు, అది ప్లాస్టిక్ అన్నట్టు ఆర్టిఫిషియల్స్ చేస్తూ ఉంటారు. అసలు ఇవన్నీ చూస్తున్నాడు, ఒక్కొక్కటి ఒక్కొక్క ఉద్దేశంతో చేయబడినవి. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా ఒక ప్రత్యేకమైన ఉద్దేశంతో చేయబడిన వాళ్ళు. నమ్మితే మాత్రమే నమ్మితే మాత్రమే. ఎందుకంటే ప్రతి ఒక్కరి పట్ల దేవుని యొక్క గొప్ప ఉద్దేశం ఉంది. కుమ్మరి ఈ చిన్న సైజ్ చేస్తున్నాడు అంటే అది దేనికోసము అన్నది ఆయనకు తెలుసు. పెద్ద సైజ్ చేస్తున్నాడంటే ఆ పెద్ద సైజ్ ఎందుకు అన్నది దేవునికి తెలుసు. చిన్న టాస్క్ అనేది ఇస్తున్నాడు అంటే అది ఎందుకు అన్నది కుమ్మరికి తెలుసు, దేవునికి తెలుసు. పెద్ద కర్తవ్యము ఇస్తున్నాడు అంటే పెద్ద టాస్క్ ఇస్తున్నాడు, పెద్ద పని అప్పగిస్తున్నాడు అని అంటే కూడా అది దేవునికి తెలుసు, దాని వెనుక ఉద్దేశం ఉంది. కనుక నీవు ఎట్లాంటి పాత్రలో దేవుడిని పెట్టినా సరే దేవునికి దాని వెనుక ఉద్దేశం కలిగి ఉన్నాడు. కనుక దైవికమైన ఉద్దేశము దాని వెనుక ఉన్నది. హల్లెలూయా. హల్లెలూయా. కొన్ని కుండలు చిన్న ఇట్లా ఫ్లాట్గా ఉంటాయి, అది పెరుగు కోసం వాడతారు, ఇట్లా పెరుగు కోసం వాడతారు. ఆ కుండ వచ్చి లేదు నేను నీళ్ళ కోసమే వాడబడాలా అని అంటే అది అవుతుందా కాదు. ఇది ఒక మంచి యూట్యూబ్లో ఒక స్టోరీ కొన్ని సంవత్సరాల క్రితం విన్నాను. ఒక మీతో చెప్పినట్టు కూడా ఉన్నాను పాపరేటిలో. ఒక స్కిట్ బట్టి నేను చూసినాను అన్నట్టు. ఒక స్కిట్, ఒక గడ్డి పూస ఉందంట, గడ్డి పూస అంటారా, గడ్డి పూస అనుకుంటుందంట. అది ఏమనుకుంటుందంటే రాణి ఎంత అందంగా ఉంది, అక్కడ దూరం నుంచి చూస్తూ ఉంటే రాణి చాలా అందంగా ఉంది, మా దేశంలో ఉన్న రాణి, నేను ఒక్కసారి నేను ఆ యొక్క రాణి దగ్గరకు వెళ్ళాలి అని అనుకుంటుందంట. ఎవరు గడ్డి కోసం అనుకుంటుందంట. అనుకోని ఇంకా ప్రార్థన చేస్తుందంట, దేవా నువ్వు ఏమైనా సరే నేను రాణి దగ్గరకు వెళ్ళాలి, దయచేసి నాకు సహాయపడు దేవా ఏదో ఒక రకంగా అనేసి చెప్తూ అక్కడ ఆగకుండా దేవా ఒక పని చెయ్యు, దేవా ఒక పని ఎవరితో చెప్తుంది, దేవుతో చెప్తున్నాడు. దేవా ఒక పని చెయ్యు, ఏంటంటే నేను కొద్ది గాలి, మంచి గాలి వచ్చేస్తే ఏమవుతుందంటే అప్పుడు నేను ఇట్లా ఆ గాలికి నేను ఎగిరి అక్కడికి వెళ్ళిపోయి రాణి ఇంటి మెట్టు గడుపు దగ్గర ఉన్న ఆ చెట్టు ఉంది కదా, ఆ తొట్టి ఉంది కదా, ఆ తొట్టిలోనే నేను పడిపోతాను. అక్కడి నుంచి అక్కడ దాకా తీసుకెళ్ళి చాలు, మిగతా నేను చూసుకుంటా దేవా అని అన్నానంట. ఇది ఒకసారి ఎప్పుడో ఒకప్పుడు నేను పాపలో చెప్పినట్టు గుర్తున్నాను. మన సొంత నిర్ణయాల గురించి మాట్లాడుతున్నాం. సర్లే దేవుడు శాంతం అనుకుంటా. కొన్నిసార్లు దేవుడు సరే నీకు ఈ విధమైన పాఠాన్ని నేర్పిస్తారు అని శాంతం వహించి వెళ్ళిందంట. అప్పుడు ఏమైంది, అది వెళ్ళింది కానీ తొట్టి లోపలికి వెళ్ళలేదు కదా, బయట ఉంది. ఆ రోజు వచ్చి తోటమాలు వచ్చేసి తొట్టిలో రాణి యొక్క సేవకు వచ్చేసి తొట్టిలో వాటర్ పోసేటప్పుడు గడ్డి ఉంది, అయ్యో ఈ చెట్టు ఎదుగుదేమో అనేసి ఆ గడ్డి తీసి పక్కన పడేసింది. ఈ గడ్డి అయ్యో దేవా ఏంటి ఇట్లా అయిపోయింది దేవా, అయ్యో దేవా నువ్వు ఏదో ఒక రకంగా సరే నువ్వే కదా దేవా ఆశగల ప్రాణం తృప్తిపరుస్తున్నావు, దేవా నాకు చాలా ఆశ ఉంది రాణి దగ్గరికి వెళ్ళాలా అనుకుంటూ ఏమో అనుకుంటుందంట. ఈ గడ్డి కోసం అని ప్రార్థన చేస్తుందంట. అయితే దేవా ఈసారి ఏం చేస్తామంటే మళ్ళీ బలమైన గాలి రావాలి, ఈసారి వర్షం కూడా కావాలి, వర్షం వస్తే అప్పుడు నేను లోపలికి నాటుకోపోతాను, అంత దాకా కాదు మిగతా నేను చూసుకుంటాను. ఇట్లా కొన్నిసార్లు మనం కూడా దేవుడికి ప్లాన్ చేస్తూ ఉంటాం. ఓకే నేను ఇస్తాను దేవుడికి మన ఉద్దేశం అవునా కదా. కొన్నిసార్లు దేవా ఇది ఇట్లా జరిగితే మిగతా నేను చూసుకుంటాను. దేవుడు చాలా బిజీ దేవా, నేను ఇంతవరకు చేస్తే చాలు, నీ మిగతా నేను చూసుకుంటానే అట్లా అనుకునే అవకాశం ఉంటాయి. అయితే గమనించాల్సింది ఏంటంటే ప్రతి ఒక్కరి వెనుక ఖచ్చితంగా దేవుడి యొక్క గొప్ప ఉద్దేశం ఉంది. ఎవరైతే ఈ లోకంలో పుట్టినారో దేవుడు ఎవరిని కూడా క్యాజువల్గా పుట్టించాల. ఎవరైనా సరే ఇక్కడున్న ప్రతి ఒక్కరు ఎట్లాంటి వాళ్ళైనా సరే ప్రతి ఒక్కరి వెనుక దేవుని యొక్క గొప్ప ఉద్దేశం ఉంది. ప్రతి కుండ వెనుక ఎట్లాంటి ఉద్దేశం అయితే ఉంటుందో, ప్రతి ఆ మట్టితో చేయబడిన పాత్ర వెనుక దేవుని నా కుమ్మరి యొక్క ఉద్దేశం ఎట్లా ఉంటుందో నీ వెనుక నా వెనుక కూడా దేవుని యొక్క గొప్ప ఉద్దేశం ఉన్నది. హల్లెలూయా. ఒకసారి గట్టిగా హల్లెలూయా. అయితే ఆ ఉద్దేశం ఏంటంటే నీవు వాడబడాలి, నీవు వాడబడట ద్వారా, ఆ పాత్ర వాడబడట ద్వారా, గంగారంలో ఉన్న కుండలు వాడబడట ద్వారా రేపు పొద్దున ఎక్కడ కొన్నావు, నీ కుండల్లో చల్లగా ఉంటున్నాయి ఎక్కడ కొన్నావు అంటే నేనేం చేస్తాను అప్పుడు చెప్పి నువ్వు కూడా గంగారంకి వెళ్ళు, అక్కడికి వెళ్ళి ఆ కుండలు తీసుకో, అక్కడ కొనండి, అక్కడ మంచిగా ఉంటున్నాయి కుండలు, రోడ్ యువతల సైడ్ ఉన్నది మంచిగా ఉంటున్నాయి కుండలు, వేరే దగ్గరికి ఎక్కడికి వెళ్ళాక అక్కడ బాగుంటున్నాయి వాళ్ళు మంచిగా ఉంటున్నారు. ఆ నాణ్యత గురించి మాట్లాడుకుంటామా లేదా? మాట్లాడుకుంటాం కదా. అదే రీతిలో దేవుడు చేసిన ఆ నాణ్యత గురించి ఎప్పుడైతే నిన్ను చూస్తారో, ఎప్పుడైతే నువ్వు వాడబడతావో దేవుని కోసమో, దేవుణ్ణి ఇతరులు మహిమపరుస్తారు. నిన్ను బట్టి, ఈ కుండను బట్టి, జోసెఫ్ ఈ కుండను బట్టి దేవుణ్ణి ఇతరులు మహిమపరుస్తారు. హల్లెలూయా.
దేవుడు నీ గురించి నా గురించి కూడా అదే ప్రణాళిక వేసుకున్నాడు. ఆయన నామం మైపరచబడితే ఆయన ఏమంటాడు? నన్ను ఎవరైతే గనపరుస్తారో, మొదటి సమయంలో 2:30 ఏమంటాడు? నన్ను గనపరచిన వాని నేను ఖచ్చితంగా నీకు కూడా ఘనత. హల్లెలూయా, హల్లెలూయా. అయితే చివరికి స్పందనలు, మన స్పందన ఎట్లా స్పందిస్తాము చూడండి. యెషయా 45వ అధ్యాయము 9వ వచనం. 2 రకాల స్పందనలు మనం చూస్తున్నాం. యెషయా 45వ అధ్యాయము 9వ వచనం. ఏమనుంది? మొదటిది కొద్దిగా శ్రమ ఉంది కనుక స్కిప్ చేసి చేయవచ్చేమో, నాకు తెలియదు. చదవండి. యెషయా 45:9. చికటమను తాను రూపించిన వానితో నువ్వు ఏమి చేస్తున్నావు అడుగుతుందా? అడుగుతుందా? మీరు చెప్పండి, అడుగుతుందా? దేవుడు అడుగుతున్న ప్రశ్న. డస్ ద గ్రేస్ సే టు హిమ్ హూ ఫౌండ్స్ ఇట్, వాట్ ఆర్ యు మేకింగ్? దాని తర్వాత యువర్ వర్క్ హ్యాస్ నో హ్యాండిల్స్, నీ చేతులు లేవా, నువ్వు ఏం చేస్తున్నావు? దేవా నా జీవితంతో ఎందుకు ఇట్లా ఆడుకుంటున్నావు? దేవా నువ్వు ఏం చేస్తున్నావు? నా యొక్క వాళ్ళ జీవితంలో అంత బాగా జరుగుతుంది, నా జీవితంతో ఎందుకు దేవా ఇట్లా జరుగుతుంది అని ప్రశ్నించవచ్చా? సరే, కుండ ప్రశ్నిస్తుందా అని అడుగుతున్నాడు. అంటే అర్థం ఏంటి? నువ్వు ప్రశ్నించకూడదు అని అర్థం, అవునా కదా? కుండ ప్రశ్నిస్తుందా అని అంటున్నాడు. మళ్ళీ ఒకసారి తెలవండి. మొదటి భాగం తర్వాత అయ్య బాబు ఏమంటారు? సృజించిన వారితో వాదించే వారికి శ్రమ అంట. నేను చెప్పట్లేదు, దేవుడు చెప్తున్నాడు. దాని తర్వాత అనదగునా అసలు అనొచ్చా? అయ్యా నువ్వు నా జీవితంలో ఏం చేస్తున్నావు అని అనొచ్చా అని అడుగుతున్నాడు. ఎన్నిసార్లు అని ఉంటామో ఒకసారి మనం పరీక్షించుకుంటాం. ఏదయ్యా నా బకెట్ అయిపోయింది, నువ్వు ఏం చేస్తున్నావు నా జీవితంతో, ఎందుకు ఇట్లా ఆడుకుంటున్నావు, నేను అస్సే బాగుండు అని అనొచ్చా? అనదగునా అని అంటున్నాడు ఈయన అంటున్నాడు. తర్వాత చేతులు లేవని ఏంటది? దీనికి చేతులు లేవు, నాకు ఇది లేదయ్యా, నాకు నువ్వు ఇది ఇయ్యలేదు, నాకు అది ఇయ్యలేదు, ఇది ఇయ్యలేదు అని చెప్పదగునా అని ప్రశ్నించి వదిలేస్తున్నాడు. ప్రశ్న మనకి ఇట్లనన్నా స్పందించవచ్చు, దేవా ఏంటి అని స్పందించవచ్చు. లేదా యెషయా 64వ అధ్యాయము, యెషయా 64వ అధ్యాయము 8వ వచనం. నీవే మాకు తండ్రి, మేము చిగటమను, నీవు మాకు కుమ్మరివాడు, మేమందరము నీ చేతి పని అయి ఉన్నాము అని కూడా స్పందించవచ్చు. ఒకటా ఏంటి దేవా అని స్పందించవచ్చు. రెండోది నీవే తండ్రివి, నీవే కుమ్మరివి, మేము చిగటమను, నీ చేతిలో ఉన్నామయ్యా అని స్పందించవచ్చు. కళ్ళు మూసుకుందాం. ఎట్లా స్పందించాలని మీరు అనుకుంటున్నారు? ఎట్లా స్పందించాలని మనం అనుకుంటున్నాం? 3 విషయాలు చూసుకున్నాము, చాలా క్లుప్తంగా చూసుకున్నాము. మొదటి, ఎవరు నీ కుమ్మరి అంటే ఆయనే సృష్టికర్త అయిన దేవుడు, ఆయన సైన్యములకు అధిపతి యొక్క దేవుడు. సూక్ష్మమైన మట్టి వారమైన మనల్ని ఆయన సృష్టించి రూపించి ఆయన జీవవాయువు వేసిన దేవుడు. ఈ సృష్టిలో ఏదైనా సరే ఆయన మాట వినాల్సిందే. అంత గొప్ప దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు. నేనే సృష్టికర్తను అని చెప్తున్నాడు. నిన్ను పేరు పెట్టి పిలిచిన వాడను అని చెప్తున్నాడు. అది మొదటిదైతే. రెండవది, ఆయన్నే మలుచుకొని, ఆయన్నే సరైన రీతిలో మనం మలుచుకునేవాడు. ఆ రాళ్ళు ఏవైతే అనవసరమైనయో, ఏవైతే అపరాధాలు ఉన్నాయో ఆయన తీసివేయవాడు. అది రెండవది చూసుకున్నాం. మూడవది ఏంటంటే ఖచ్చితంగా ఆయన ఉద్దేశం కలిగి ఉన్నాడు. 2 రకాల స్పందనలు మన ముందు ఉన్నాయి. ఎన్నిసార్లు ఆయన ప్రశ్నించి ఉంటామో ఒకసారి ఆలోచించండి. ఎన్నిసార్లు మనము అయ్యా ఎందుకు ఇట్లా, ఎందుకు నన్ను అసలు నన్ను ఎందుకు సృష్టించావు, అనవసరంగానే సృష్టించాను, నేను అస్సే బాగుండు, ఎందుకు ఇదంతా అని మనం అని ఉండవచ్చేమో. అట్లనన్నా స్పందిస్తామా? ఆ విధంగానే ఎందుకు ఇది అని అనుకోవచ్చు, ఇది నా కర్మ అని అనుకోవచ్చు. లేదా రెండో రకమైన స్పందన. ఏంటి రెండో రకం స్పందన అంటే
అయ్యా దేవా, నీవు నా తండ్రిని, నేను నీ బిడ్డలము, నీ చేతి పని వాడిని, నేను చిగటమను, నీవే నా కుమ్మరి అని ఆయన స్పందించవచ్చు. ఎప్పుడైతే కుమ్మరి చేతి మీద, కుమ్మరి ఆ చక్రం మీద ఆ మట్టి ముద్ద అయిన నీవు నేను ఉంటూ ఆయన ఎట్లా రూపిస్తే అట్లా రూపించబడడానికి మనం సిద్ధంగా ఉంటామో, మనం ఒప్పుకుంటామో, అప్పుడు ఖచ్చితంగా అద్భుతమైన పాత్రగా, ఘనత వహించిన పాత్రగా, గొప్ప కార్యాలకు వాడబడే ఉపయోగకరమైన కుండగా నిన్ను నన్ను దేవుడు తయారు చేశాడు. దాన్ని బట్టి నీ జీవితం బట్టి, నా జీవితం బట్టి ఆయనకు మహిమ చెందుతుంది. ఎప్పుడైతే ఆయన ఘనపరచబడతాడో ఖచ్చితంగా నిన్ను నన్ను ఆయన ఘనపరుస్తాడు. ఖచ్చితంగా నిన్ను నన్ను ఆయన, ఇది నా సృష్టి, ఈమె నా సృష్టి, ఈయన నా ప్రియ కుమారుడు, ఈమె నా ప్రియ కుమార్తె, యోబు నీతిమంతుడు, నా వాడు అని ఎట్లయితే చెప్తాడు నీ గురించి, నా గురించి కూడా, అట్లా ఆయన్నే చాటుతాడు. ఆయన చేతిలో మనం పెట్టుకుందామా, లేదా ఎందుకు దేవా అన్నట్టు మనము ఉందామా అన్నది మన చేతిలో, మన యొక్క చేతిలో ఉంది. ఆ చాయిస్ మన యొక్క చేతిలో ఉంది. ఏది మనం ఎంచుకుంటామో అన్నది మన చేతిలో ఉంది. కళ్ళు మూసుకొని ఒక్కసారి ఆయన వైపు చూద్దాం. ఆయన చేతిలో ఉందామా, లేకపోతే ఏంటి మనం చేయాల్సింది, ఏంటి దేవా అని అడుగుదామా అన్నది మనం చూస్తాం. Before we pray, ప్రార్థన చేయకముందు let us ask God what He has put in our hearts. మన యొక్క హృదయంలో ఆయన ఏది నలుగుపడాలని మనం అడుగుదాం. Amen. ఆమేన్. Last week we saw God is our gardener. పోయిన వారము మనం చూసుకున్నాము, దేవుడే మన తోటమాలి ఉన్నాడు. He makes us. ఆయన మనల్ని చేసిన వాడు. He grafts us. ఆయన మనల్ని రూపించువాడు అని చేసుకున్నాం. He prunes us ఆయన మనల్ని కత్తిరించువాడు, to make you more fruitful. ఇంకా ఫలభరితంగా ఉండునట్లుగా ఆయన చేస్తాడు. And this week we learned ఈ వారం మనం నేర్చుకున్నాము, He is the potter ఆయన కుమ్మరి అయి ఉన్నాడని, and we are in His hands. మనము ఆయన చేతిలో ఉన్నామని. We are just clay in His hands. ఆయన యొక్క చేతిలో కేవలం జిగట మందుగా మనం ఉన్నాం. Hallelujah. హల్లెలూయా. Whatever we are, ఎవరైనా సరే మనము, if we are in His hands, మనం ఆయన చేతిలో ఉన్నట్లయితే, whether on the wheel, ఆ యొక్క చక్రం మీద ఉన్నా, or inside the furnace, లేదా అగ్ని గుండములో ఉన్నా, as long as you are in His hands, ఎంత కాలం అయితే నీవు ఆయన చేతిలో ఉంటావో He will take care. ఆయన చూసుకుంటాడు. Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. Many people are comfortable to be in His hands, safe in His hands, shaping, transforming all these good things. చాలా మంది ఏంటంటే ఆయన యొక్క హస్తంలో ఉంటూ చాలా సౌకర్యవంతంగా ఆయనే మారుస్తున్నాడు, రూపిస్తా ఉన్నాడు అన్నట్టుగా సౌకర్యవంతంగా ఉంటా ఉండదు. When God makes you, when you feel so comfortable, ఉయ్యాలలో అట్లా వెళ్తా జాలీగా you may feel so comfortable. కనుక ఆ విధంగా ఒకవేళ దేవుడు మనల్ని ఆ ఉయ్యాలలో ఇట్లా తిప్పుతూ చాలా వెళ్తుంటే మనం చాలా సౌకర్యవంతంగా ఉన్నట్టుగా మనకు అనిపిస్తుంది. At the same time, the same clay in the wheel cannot be strong enough. అదే సమయంలో ఆ చక్రం మీద ఉండే ఆ యొక్క జిగటమును ఎంతవరకు బలంగా ఉండదు అంటే, You are formed but not strong enough. నువ్వు సృష్టించబడ్డావు, కాకపోతే నువ్వు ఆ బలంతో లేవు. Still you are a vessel but cannot be used. నీవు పాత్రగానే ఉన్నావు, కానీ వాడబడేది వీటిలో ఉన్నావు. You are a vessel but still cannot be protected. నీవు ఆ యొక్క పాత్రగానే ఉన్నావు, కాకపోతే అది ఉత్పత్తికరమైన పాత్రగా లేవు. So He has to take the vessel out from the wheel and He has to put you inside the furnace. ఆయన చేయాల్సింది ఏంటో తెలుసా అండి, ఆ యొక్క పాత్రను దాని మీద నుంచి తీసివేసి దాని తర్వాత మంటలో తీసుకెళ్ళాలి. That vessel on the wheel cannot hold the water. ఆ యొక్క చక్రం మీద ఉన్న ఆ యొక్క పాత్ర అది నీటిని పట్టుకోలేదు. It will dissolve. ఒకవేళ ఆ చక్రం మీద ఉంటే అది ఏమైతుంది, కలిసిపోతుంది. It will disintegrate. అది మొత్తము రూపం లేకుండా అయిపోతుంది. It will look so good but it's so weak and it will just dissolve. చూడడానికి బాగానే ఉంటుంది, కానీ ఎప్పుడైతే నీళ్ళు పడతాయో అది మొత్తము అది రూపం లేకుండా అయిపోతుంది. When you continue to be in His hands, అయితే నువ్వు ఆయన యొక్క చేతిలో ఉండడం కొనసాగిస్తావు. when you give yourself in His hands, నీవు తన యొక్క చేతిలో పెట్టుకుంటూ ఉంటే the potter not only gives shape to you, ఆ యొక్క కుమ్మరి
కేవలం రూపం ఇవ్వడమే కాకుండా He'll make you into a perfect vessel. నిన్ను సంపూర్ణ పాత్రగానే తయారు చేస్తాడు. Not just a vessel. కేవలము ఒక పాత్రగానే కాదు. He says he will be a useful vessel. ఆయన ఏమంటున్నాడు? పనికి వచ్చే పాత్రగా చేస్తాడు. He will be a protective vessel. కనుక మేలుకరమైన ఉపయోగకరమైన పాత్రగా For ఉంటాడు. which purpose? ఏ ఉద్దేశం అంట? He has to take you off the wheel. ఆ యొక్క చక్రం మీద నుంచి బయటకు తీసుకెళ్ళి And he put that vessel into the fire. అక్కడి నుంచి ఎక్కడ తీసుకెళ్తాడు? ఆ అగ్నిలోకి తీసుకెళ్తాడు. So that your softness will become strong. అప్పుడు నీ యొక్క మృదువుతనం ఉంటది కదా, అది ఇప్పుడు బలంగా మారుతుంది. And will become shining. అది ఇంకా నువ్వు మెరుస్తూ ఉంటావు. And you will not leak. అక్కడి నుంచి ఇంకా నీకు లీక్ అనేది You ఉండదు. don't become weak. నువ్వు బలహీనంగా కావు. And then he will paint on you. దాని తర్వాత నీ మీద నన్ను పోస్తాడు. And he will use you for the purpose that he intended you for. నీవు ఎందు నిమిత్తమైతే సృష్టించబడ్డావో ఆ ఉద్దేశం కొరకు నిన్ను వాడుకుంటాడు. Hallelujah. హల్లెలూయా. That's what the potter wants. అదే కుమ్మరి కావాలి. You know one thing? ఒక విషయం తెలుసండి, This part do not know where he will be used or what he will be used. ఈ యొక్క కుండకు తెలియదు ఎక్కడ వాడబడుతుందో, ఎక్కువ వాడుకుంటారు అనేసి. But he knows కానీ ఆయనకు తెలుసు what this clay is going to become. ఈ యొక్క మట్టి ఏ విధంగా కాబోతుందనేది ఆయనకు తెలుసు. He knows ఆయనకు తెలుసు what is the potential of this mud. ఈ యొక్క మట్టి యొక్క సామర్థ్యం ఏంటో అనేది ఆయనకు తెలుసు. You cannot see what you can become. నీవు ఏమి కాలేవో అనేది నువ్వు చూడలేవు. You do not know what you will, where you will be. నీవు ఎక్కడ ఉండబోతున్నావు అనేది నీకు తెలియదు. But he knows కానీ ఆయనకు తెలుసు this muddy is worth of this thing. ఈ యొక్క మట్టి యొక్క అర్హత ఇది అని ఆయనకు తెలుసు. He knows this is the future of this muddy. ఈ యొక్క మట్టి యొక్క భవిష్యత్తు ఇలా ఉంటుందని ఆయనకు తెలుసు. That is why he took the muddy అందుకని ఆ మట్టిని తీసుకున్నాడు. and he blew his power in his nostrils. దాని యొక్క ఆ యొక్క మట్టిలోనికి దాని యొక్క జీవవాయువును ఊదాడు. He gave his spirit and strengthened. ఆయన యొక్క ఆత్మను అందులో అమర్చి బలపరిచాడు. Hallelujah. హల్లెలూయా. Because he wants you to be strong. ఎందుకంటే ఆయన నిన్ను బలంగా ఉండాలని కోరుతున్నాడు. Do you know the secrets? ఆయన యొక్క రహస్యం ఏంటో తెలుసా? This water did not just produce this vessel. ఈ యొక్క కుమ్మరి కేవలము ఈ యొక్క పాత్రను తయారు చేయడమే కాదు, There's a secret దానికి ఇంకో రహస్యం ఉంది. that we carry the presence of God in this earthen vessel. ఈ మట్టి పాత్రలో దేవుని యొక్క సన్నిధిని తీసుకొని వెళ్ళవలసిన వారమంట. Hallelujah. Hallelujah. This earthen vessel carries the Holy Spirit. ఈ యొక్క మట్టి పాత్ర పరిశుద్ధాత్మను తీసుకొని వెళ్తా ఉన్నది. He is fire. ఆయన మంట అయి He ఉన్నాడు. is dynamite. ఆయన డైనమైట్ గా He is ఉన్నాడు. all powerful. ఆయన సర్వశక్తి He గలవాడు. can make the dead come alive. వాళ్ళ చనిపోయిన వారిని తిరిగి జీవింపజేయగలడు. It's the same Holy Spirit who was in Jesus who made him come alive. కనుక చనిపోయిన యేసుక్రీస్తును తిరిగి పునరుద్ధరణ చేసిన ఆ పరిశుద్ధాత్ముడే He gives that Holy Spirit in this earthen ఈ vessel. యొక్క మంటి పాత్రలో ఆ పరిశుద్ధాత్మను ఉంచుతాడు. Bible says this is a secret. బైబిల్ గ్రంథం అంటుంది ఇది ఒక రహస్యము అంటుంది. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. How privileged we are. ఎంత భాగ్యులమండి మనము. How privileged we are to carry the presence of God in this earthen vessel. ఈ మట్టి పాత్రలో దేవుని యొక్క సన్నిధిని మోసుకోవడానికి ఎంత ఆధిక్యత కలిగిన వారము మనము. Because the potter knows ఎందుకంటే ఆ కుమ్మరికి తెలుసు what you will become. నీవు ఏం కాబోతున్నావు అని తెలుసు. What he is going to make you. ఆయన నిన్ను ఎట్లా తయారు చేయబోతున్నాడు You తెలుసు. are in the making of his plan. ఆయన యొక్క ప్రణాళిక యొక్క తయారీలో నీవు ఉన్నావు. Hallelujah. హల్లెలూయా. How many of you strongly believe? ఎంతమంది మీలో నమ్ముతా ఉన్నారు? He is making me. ఆయన నన్ను తయారు చేస్తున్నాడు. He is preparing me. ఆయన నన్ను సిద్ధపరుస్తున్నాడు. He is transforming me. ఆయన నన్ను రూపిస్తా ఉన్నాడు. He is strengthening me. ఆయన నన్ను బలపరుస్తున్నాడు. He is making me shining. ఆయన నన్ను మెరిచినట్లుగా He is చేస్తున్నాడు. refining me. ఆయన నన్ను రిఫైన్ చేస్తా He ఉన్నాడు. is purifying me. నన్ను నాకు స్వచ్ఛత కలిగజేస్తున్నాడు. He is using me ఆయన నన్ను వాడుకోబోతున్నాడు. in his own hands ఆయన యొక్క సొంత శ్వాస as a protective ఒక vessel ఉపయోగకరమైన పాత్రగా by keeping his Holy Spirit in us ఆయన యొక్క పరిశుద్ధాత్మను మనలో ఊదాడు. to do the good things that he wants to do. ఏ శ్రేష్టమైన కార్యాలు చేయాలని ఆయన కోరుతున్నాడు అది చేయడానికి ఆయన చేశాడు. Hallelujah. హల్లెలూయా. He will never give up halfway. మరి ఎప్పుడు కూడా మధ్యలో వదిలివేసే దేవుడు He కాదు. who started the good works in you, నీలో మంచి కార్యాన్ని ప్రారంభించిన వాడు he will take it to the final point. అది తుదముట్టించు వరకు ఆయన తీసుకెళ్తాడు. Hallelujah. Hallelujah. He is the author and the finisher, which means the completer of the faith. ఆయనే విశ్వాసంలో కర్తయుగాన్ని కొనసాగించువాడని He is ఉన్నాడు. Ebenezer who held you. He will never give up halfway. ఆయన నిన్ను పట్టుకున్న ఎబెనేజరు దేవుడు ఎప్పుడు మధ్యలో విడువని దేవుడు.
దేవుడు. That's why he says, I'll never leave you, I'll never forsake you. అందుకనే ఆయన చెప్తున్నాడు, నేను నీకు ఎన్నడూ విడువను, నేను ఎడబాయను అని. Oh my son, my Israel, it is my privilege, it is my right, it is my wish how to form you, transform you and use you. కనుక ఓ నా కుమారుడా ఇశ్రాయేలు, ఇది నేను రూపించుకున్నాను, నేను ఆలోచించుకున్నాను, నిన్ను ఏ విధంగా తయారు చేయాలో, ఏ విధంగా రూపించాలని నా యొక్క ప్రణాళిక ఉన్నదని చెప్తున్నాడు. How many of you would say, ఎంతమంది మీలో Lord, ప్రభువా only one thing I want. ఒకటే కావాలి నాకు, I want to be in your hands. నేను నీ చేతిలో ఉండాలనుకున్నాను, I want to be just in your hands. నేను కేవలం నీ చేతిలో ఉండాలనుకున్నాను. Whatever you want me to make, నువ్వు నన్ను ఎట్లా తయారు చేయాలనుకున్నా you make me. నువ్వు అట్లా తయారు చేయ. Here I am to lead. దేవా నేను నేను పంచుకోవడానికి సిద్ధంగా ఉన్నాను. Shall we all stand up and sing this? అందరం లేచిన పడి పాడదామా? మలచు నీ చిత్త ప్రకారము ప్రతిదినం వేచియుందం ప్రభువా నీ చేతిలో నిశ్చిగమనునయ్యా మలచు నీ చిత్త ప్రకారము నీ చిత్త ప్రకారము ప్రభువా నా హృదయములో
తండ్రి నీ ప్రియ చిత్తం అది మాత్రమే చేయాలయ్యా. నా అనుదిన ఆహారము నేను తప్పక నీ పాదము చేరి ప్రతిదినం వేచియుందును. తండ్రి నీ ప్రియ చిత్తం నా అనుదిన ఆహారము తప్పక నీ పాదము చేరి ప్రతిదినం వేచియుందును. నేను తప్పక నీ పాదము చేరి ప్రతిదినం వేచియుందును. యేసుదేవా ఓ యేసుదేవా అర్పితులు సకవా నన్నే నీకు అర్పణే. యేసుదేవా అర్పితులు నన్నే నీకు సమర్పి. యేసుదేవా యేసుదేవా అర్పితులు నన్నే నీకు యేసుదేవా యేసుదేవా అర్పితులు నన్నే నీకు స్వీకరించుయా స్వీకరించు నా ప్రభువా నా హృదయములో నివసించుమా. స్వీకరించు నా ప్రభువా నా హృదయములో నివసించుమా. నా ప్రాణాత్మదేహము నా ప్రభువా నీకే సొంతం. ఇక బ్రతుకుట నేను కాదు యేసు నాలో జీవించు. మోకరించుదామా. ఇక బ్రతుకుట నేను కాదు జీవించు. ఇక బ్రతుకుట నేను కాదు యేసు నాలో యేసుదేవా అర్పింతును నన్నే నీకు సమర్పింతును. యేసుదేవా అర్పింతును నన్నే నీకు సమర్పింతును. స్వీకరించు మా ప్రభువా నా హృదయములో నివసించుమా. స్వీకరించు నా ప్రభువా నా హృదయములో నివసించుమా. నా ప్రాణాత్మదేహము నా ప్రభువా నీకే సొంతం. ఇక బ్రతుకుట నేను కాదు యేసు నాలో జీవించు. యేసయ్యా నాలో నీ జీవించాలి. నాలో నీ చిత్తము జరగాలి. నీ చిత్తము చేయడానికి చిగటమనుగా ప్రభువా నీ చేతిలో కృపయైన నీ చేతిలో మా తలంపుని మా మనస్సుని మా తలాంతులని మాకున్న వనరులని మా కుటుంబాన్ని మా సంఘాన్ని నీ చేతిలో ఇస్తున్నాము తండ్రి. నీ ఎలాగో మమ్మల్ని మలచాలని ఇష్టపడుతున్నాము. నీ ఎలాగో రూపాంతరం చెందాలని అనుకుంటున్నాను. ఎలాంటి పాత్రలుగా మమ్మల్ని మర్యాదలు చేయడం ఆశిస్తున్నావు. ఆ పాత్రలుగా మనం వాడుకోవాలని నీ చిత్తం ఏం చేయాలని నీవే మాలో నివసించాలి. పరిశుద్ధాత్మదేవా నీవే మాలో జీవించాలి. నేను కాదు నీవు నీవు
have to be manifested. నీ గుణాతిశయములు, నీ గుణములు, ఆత్మ ఫలములు అది కనిపించాలి. మంచి పాత్రగా నీ చేతిలో ఉంటాయి. మా ప్రవేశపడుతున్నాము. ప్రార్థిస్తున్న ఒక్కొక్కరిని కూడా ముట్టుకోవాలని, నీ చిత్తమైన ఘనమైన ప్రయోజనకరమైన పరిశుద్ధమైన నీ చేతిలో ఉంచిన ఒక పాత్రముగా ఒక్కొక్క బిడ్డని కూడా మీరు వాడుకోవాలి. మీరు ప్రార్థిస్తున్నాం. ఈ మాటని విన్న ప్రకారం, మేము పాడిన ప్రకారం, ఆరాధన చేసిన ప్రకారం యేసయ్యా ఒక్కొక్కరిని కూడా బలపరిచి ఈ ఘనమైన మాత్రమ వాడుకోవాలి. అందరి చేతులు అప్పగించుకోవాలి. నీవే మహిమ కలుగుతుందా యేసు పరిశుద్ధమైన నామములో వేడుకుంటున్నాము. ఆమేన్. దేవుని ప్రేమ యేసు క్రీస్తు కృప పరిశుద్ధ వాక్యం